హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. మేము కూడా చాలా బాగున్నాము. ఇంకా ఈ రోజు వచ్చేసైతే చికెన్ ఫ్రై అన్నమాట. స్కిన్లెస్ తీసుకొచ్చారు మా వారు. చాలా రోజులు అవుతుంది. యాక్చువల్గా సమ్మర్లో చికెన్ తినడం చాలా వరకు తగ్గించేసాము. అయితే ఇంకా ఈ రోజు అయితే పిల్లలు చికెన్ కావాలి మమ్మీ అన్నారనమాట. యాక్చువల్గా చికెన్ పకోడీకి తింటామని అంటే ఇంకా పకోడీ ఎందుకులేండి, చికెన్ ఫ్రై చేస్తానని ఇక్కడ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. లాస్ట్ టైం చేసినప్పుడు మా వారైతే బగారా దినుసులు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసి చేశారు. చాలా టేస్టీగా చాలా చాలా బాగుందనమాట. అంటే మన ఫంక్షన్ హాల్లో చికెన్ ఫ్రై తింటే ఎలా ఉంటుందో అంతకన్నా బాగుందనమాట. అంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ వచ్చింది. అయితే అలాగే చెయ్యాలనుకొని ఇంకా మసాలా దినుసులు మంచిగా తగినన్ని వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం సిమ్లో పెట్టి అయితే మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూస్తున్నాము. ఇంకా సమ్మర్ అయితే అయిపోతూ ఉందన్నమాట. ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యే టైం దగ్గరికి వచ్చేసింది. పిల్లలైతే ఇంకా మాకు హాలిడేస్ అయిపోతున్నాయి అని ఇప్పుడే అంటూ ఉన్నారనమాట. ఇంత తొందరగా అయిపోయినాయి ఏంటి మమ్మీ హాలిడేస్, ఇంకా అప్పుడే స్కూల్కి వెళ్ళాలి ఇంకా అని దిగాలు పడతా ఉన్నారు. కాకపోతే ఇంకేంటి, వెళ్ళాలి కదా, ఇన్ని రోజులు ఆడుకున్నారు కదా, ఇంకా తప్పదు అని అంటే వాళ్ళైతే కొంచెం డల్గానే ఉన్నారనమాట. ఎందుకంటే తొందరగా అనిపిస్తుంది అనమాట, అప్పుడే హాలిడేస్ అయిపోయాయా అని అంటున్నారు. ఎందుకంటే మేము ఎక్కడికి బయటికి వెళ్ళింది అయితే లేదనమాట. ఎందుకంటే చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి కాబట్టి పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. మామూలుగా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళకి ఇలా వెళ్ళి వచ్చామే తప్ప ఇంకెక్కడికి బయట ప్రశాంతంగా అలా గడపడానికి అయితే వెళ్ళలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ టైం వెళ్దాము, మళ్ళీ హాలిడేస్ అయితే వస్తాయి కదా, అప్పుడైతే వెళ్దామని చెప్పాము పిల్లలకి. ఇంకా ఇక్కడ చికెన్ ఫ్రై అయితే సింపుల్గా చేసేస్తున్నాను. కాకపోతే మసాలా దినుసులు మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కొంచెం తగినంతగా వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా, సమ్మర్ కాబట్టి మసాలా కారం తక్కువగా తినాలి కాబట్టి తక్కువగానే వేసి చేశాను. ఇందులో సాల్ట్ తొందరగా వేయడం వల్ల చికెన్ తొందరగా ఉడుకుతుంది. అందులో వాటర్ అంతా సపరేట్ అయ్యి దగ్గరగా ఉడుకుతుంది కాబట్టి కొంచెం నేను ముందుగానే సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా మూత పెట్టి సిమ్లో అయితే ఉడికిస్తున్నాను అనమాట. ఇంకా మా వాళ్ళు చాలా రోజులు అవుతుంది చికెన్ తినక, అందుకే ఈ రోజు అయితే తీసుకొచ్చారనమాట మా వారు. వాళ్ళకి మటన్ కంటే చికెనే ఎక్కువగా ఇష్టం అనమాట. అయితే సమ్మర్ కదా, వేడి ఎక్కువగా ఉంటుంది, చికెన్ కూడా తినకూడదని మేము ఈ మధ్యలో అయితే చికెన్ తీసుకురాలేదు, మటన్ తీసుకొచ్చాము ఎక్కువ టైమ్స్. కాకపోతే ఇంకా చికెన్ చాలా రోజులు అవుతుందని ఈ రోజు పిల్లలు అడిగితే తీసుకొచ్చారన్నమాట. ఇంకా చికెన్ ఫ్రై చేశాను, అలాగే దీనికి కాంబినేషన్గా చారు కూడా చేశాను అనమాట. ఇంకా వాళ్ళైతే ఫ్రైతోనే తినేశారు, చికెన్ ఫ్రై తోటి. చాలా టేస్టీగా కుదిరింది, చాలా బాగుంది. చాలా రోజులకి చికెన్ ఫ్రై చేశాను కాబట్టి మా వాళ్ళకి బాగా నచ్చింది, హ్యాపీగా తినేశారనమాట. ఇంకా చింతపండు రసం కూడా చేశాను, అదైతే తక్కువ తినేశారనమాట. ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదంట, ఓన్లీ చికెన్ ఫ్రైతో మాత్రమే తినేశారనమాట. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.